ఎందుకిలా చేసావు ఆనంది? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంటి కాగితాలు మీ అమ్మగారికి తెలియకుండా తీసుకొచ్చావు కదా? నా మొహం చూసి సమాధానం చెప్పు అశ్విన్. అవును, అమ్మకి తెలియకుండా ఇంటి కాగితాలు తీసుకొచ్చాను. ఎందుకు ఇలాంటి పని చేశావు? తాకట్టులో ఉన్న మీ పొలం తిరిగి దక్కించుకోలేకపోతున్నామని నువ్వు బాధపడుతూ ఉంటే ఆ బాధ నేను చూడలేకపోతున్నా ఆనంది. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. ఏదో ఒకటి చెయ్యి అని నువ్వు నోరు తెరిచి అడిగావు. అలాంటప్పుడు నేను ఏదో ఒక విధంగా డబ్బు ఏర్పాటు చేయాలనే ఇలాంటి నిర్ణయానికి వచ్చాను. డబ్బు ఏర్పాటు చేసిన తర్వాత నీతో ఈ విషయం గురించి చెప్దామనుకున్నాను. ఈలోగా ఆ బ్యాంక్ వాడు నీ ముందే ఇదంతా వాగేశాడు. నా కోసం నువ్వు ఎన్నో చేశావు. చాలు అశ్విన్, ఇలాంటి సాహసం చెయ్యొద్దు. నా కుటుంబం గురించి నువ్వు ఎంత శ్రద్ధగా బాధ్యతగా నువ్వు ఆలోచిస్తున్నావో నీ కుటుంబం విషయంలోనూ నేను అలాగే ఉండాలి కదా. ఆ సింహాద్రి పగపట్టిన పాములాగా నా కుటుంబాన్ని నడి వీధిలోకి తెచ్చాడు. ఇప్పుడు కొత్తగా మేము పోగొట్టుకునేది ఏమీ లేదు. నా వల్ల మీ కుటుంబానికి ఏమైనా నష్టం జరిగితే అది చూస్తూ నేను తట్టుకోలేను. నా స్వార్థం కోసం, నా కుటుంబం కోసం ఒక తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టిన పాపం నాకొద్దు అశ్విన్. నువ్వు వెళ్ళు అశ్విన్. ఆనంది, 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 ఆగానంది, ఆగానంది. ఏంటి ఆనంది ఇది? ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఈలోగా డబ్బు రెడీ చేయాలి కదా. రా ఆనంది, ఇంకో చోట ప్రయత్నిద్దాం రా. చాలు అశ్విన్, చాలు అని చెప్తున్నానుగా. ఇక నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోవడం లేదు. ఈ సమస్య మాది, నేను చూసుకుంటాను. ఇలాంటి సమయంలో నిన్ను ఒంటరిగా వదిలేయడం కుదరదు. నీ సమస్య నాది కాదా ఆనంది? నేను చూస్తా ఆనంది. నాకు నువ్వు ఏదైనా ఉపకారం చేయాలి అని అనుకుంటే మీ ఇంటి పత్రాలు ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు. అది నేను చూసుకుంటాను కదా ఆనంది. లేదు అశ్విన్, ఇంటి పత్రాలు ఇంట్లో పెట్టి ఆ తర్వాత నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి. అప్పటిదాకా నేను నీతో మాట్లాడను. ఆనంది, ఆనంది, ఇక్కడ ఆపండి. ఇక్కడే ఉండండి. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి, సరేనా? ఒక 5 నిమిషాలు ఆగండి. ఓకే? అలాగే మేడం. ఏంటి అశోక్, డబ్బు తెచ్చావా? తెచ్చాను. 7 లక్షలు ఇచ్చారు. అంతేనా? 7 లక్షలేనా? ఏంటి 7 లక్షలేనా అడుగుతున్నావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆగాగు. ఇప్పుడెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అవును, మన దగ్గరున్న బంగారానికి బ్యాంకు వాళ్ళు ఇచ్చే లోన్ ఇంతే. ఆ 7 లక్షలు, దాని మీద అయ్యే వడ్డీ తిరిగి ఎప్పుడు కడతానో, ఎప్పుడు విడిపిస్తానో అని నేను టెన్షన్ పడుతుంటే 7 లక్షలే వచ్చాయంటావు? ఊరికే ప్రతిదానికి నెగిటివ్గా మాట్లాడకుండా ఉంటే అంతా మంచే జరుగుతుంది. రా, ఇంటికెళ్దాం. ఇవాళ ఒక్కరోజు ఈ డబ్బు మనతో జాగ్రత్తగా ఉంచుకొని రేపు ఏజెన్సీలో కట్టేద్దాం. ఎందుకలా మొహం మార్చుకుని ఉంటావు? నవ్వుతూ ఉంటే నీ సొమ్ము ఏమైనా పోతుందా? అన్నా, మీరు పోనివ్వండి.
ఆనంది నా మీద చాలా నమ్మకం పెట్టుకుంది. అలాంటి తనని నేను నమ్మించి మోసం చేశాను. నీకు చేతనైనంత ప్రయత్నం నువ్వు చేసావురా. తనే ఆ రకంగా వచ్చిన డబ్బు తనకు వద్దు అంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు? జరిగిందంటూ నీ తప్పే ఉంది. లేదురా, అసలు ఇదంతా ఆనందికి తెలియకుండా చేసి తనకి డబ్బు ఇవ్వాల్సిందే. తప్పు చేశాను. రేయ్, ఏంట్రా ఇది చిన్నపిల్లాడిలాగా? ఏడవకు. పాపం రా ఆనంది, ఆ సమస్యని ఎలా సాల్వ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అరే బావా, మహేష్ సార్ వచ్చారా? అరే మహేష్ సార్ మన దగ్గరికి వస్తున్నారు. నువ్వేం మాట్లాడుకో. నమస్తే సార్. మురళి సార్, నేను అశ్విన్తో కొంచెం విడిగా మాట్లాడాలి. ఓకే సార్. అశ్విన్, నేను వెళ్తున్నాను రా. సరేరా, బాయ్. సరే. అశ్విన్, అసలేంటి ప్రాబ్లం? మీరిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అది ప్రాబ్లం ఏం లేదు సార్. ఊరికి అలా మాట్లాడుకుంటున్నాం. ప్రాబ్లం ఏమీ లేకపోతే బ్యాంక్ మేనేజర్ నీ మీద ఆనంది మీద ఎందుకంత గట్టిగా అరిచి పంపించాడు? నాకంతా తెలిసింది అశ్విన్. ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ కనీసం నువ్వు గాని ఆనంది గాని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆనంది వల్ల ఇప్పటికే మీరు కంపెనీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందని ఈ విషయం తనే మీతో చెప్పొద్దంది. ఆనంది చెప్పొద్దు అంటే నువ్వు చెప్పవా? నేను ఆనందిని ఎంతగా లవ్ చేస్తున్నానో నీకు తెలుసు కదా. ఆనంది ఇంత పెద్ద ప్రాబ్లంతో సఫర్ అవుతుందని నువ్వు నాతో చెప్పాలి కదా. అలా ఎందుకు చెప్పలేదు? అంటే ఆనంది అన్న మాట కరెక్టే అని నాకు కూడా అనిపించింది సార్. ఇప్పటికే మీరు కంపెనీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది చాలక ఇప్పుడు ఈ ప్రాబ్లం గురించి కూడా మీతో చెప్పడం ఎందుకని ఆనంది కోసం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. తన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా నాకు తెలుసు అశ్విన్. నువ్వు నాతో రా.